हैगिरिनन्दिनि नन्दितमोदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्ध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मष मोषिणि घोषरते धनुजनिरोधिनि दितिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते रम्यकपर्दिनि शैलसुते सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते नारायणि नमोऽस्तुते శరన్నవరాత్రులు అమ్మవారి ఉత్సవములు దేవి మహాత్మ్యములు నవరాత్రులు ఈ ప్రకారముగా అమ్మవారు 9 రోజులు యుద్ధం చేసి మహిషాసురుణ్ణి సంహరించింది, సమస్త లోకాలకు శాంతిని చేకూర్చింది. ఈ ప్రకారముగా అమ్మవారిని అందరూ కూడా భక్తిభావంతో ఈ రోజున పండుగ వాతావరణం పండుగగా జరుపుకునేటువంటి విధానం. మహిషాసురమర్దిని జగన్మాత ఆదిపరాశక్తి, దుష్ట సంహారిణి అమ్మవారు, దుష్టులను సంహరించుట. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని స్వామి చెప్పినట్లుగా మరి దేవతలందరూ కూడా దైవ కార్యములో లోకోద్ధరణ కోసముగా, ధర్మ సంస్థాపన కోసముగా ఈ భూమి మీదకు అవతరించేటువంటి విధానము. ఆసురీ సంపత్తి, అసుర గుణములు, దర్భో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యం ఏవచ అజ్ఞానం చ అభిజాతశ్చ పార్థ సంపదం ఆసురీం. స్వామి చెప్పినట్లుగా అసుర గుణాలు, ఆసురీ గుణాలు, దైవీ గుణాలు రెండు ఉన్నాయి. సాత్విక సంబంధమై ఉన్నటువంటి వాట్లను దైవీ గుణములు అని అన్నారు. తామసిక సంబంధమై ఉన్నటువంటి రజోగుణాత్మకమై ఉన్నటువంటివన్నీ కూడా ఆసురీ గుణాలు. ఆసురీ గుణాలు ఈ ప్రకారముగా లోకములో మరి దైవీ గుణాలను కలిగి ఉన్నటువంటి వారిని బాధించే విధానం, ఆసురీ గుణములు కలిగి ఉన్నటువంటి వారు చేస్తున్నటువంటి కృత్యములు. పురాణాలలో చూసినట్లయితే మనకి ఇవే కనపడతాయి. దేవతలు, దానవులు, దేవదానవులు. కాబట్టి ప్రకారముగా మరి ఆనాటి కాలంలో పురాణములన్నీ కూడా కృతాత్రేత యుగాలలో ఏ యొక్క రాక్షసులు ఆవిర్భవించారో వాళ్ళను సంహరించే విధానమే మనకు పురాణ భాగాలలో ప్రధానముగా వచ్చేటువంటిది. హిరణ్యకశిపు, హిరణ్యాక్షుడు, రావణ కుంభకర్ణాదులు ఇత్యాది దేవి భాగవతంలో వచ్చేటువంటి అనేక మంది రాక్షసులు. ఇవన్నీ మనం చూస్తూ ఉంటే ఏమంటే కృతయుగము 4 పాదాలని చెప్పని అంటారు, త్రేతాయుగం 3 పాదాలని, ధర్మం 3 పాదాలు అంటారు. వీళ్ళందరూ కూడా అప్పుడు అవతరించారా? పురాణాలలో చూసినట్లయితే
హిరణ్యకశిపు, హిరణ్యాక్షుడు మొదలైనటువంటి యొక్క రాక్షసులు, తర్వాత కాలం రావణ కుంభకర్ణాదులు, తత్సంబంధమైనటువంటి రాక్షసులు, ఇవన్నీ కూడా మన రామాయణ పురాణాలలో చూస్తూ ఉంటాం. మనకి ఈనాడే బాగా ఉంది, అలాంటి రాక్షసులు ఇప్పుడే మనకి లేరు కదా కలియుగంలో. మరొక వీళ్ళందరూ కూడా కృతయుగం త్రేతాయుగాలలో జనించారు. అట్టి ఆ ధర్మ విధానముగా ఉన్నటువంటి యొక్క ఆ కాలంలోనే ఇంతటి ఘోరమై ఉన్నటువంటి రాక్షసులు జనించిన విధానము. ఈనాడు చూస్తే కలియుగంలో అలాంటి వాళ్ళు ఎక్కడా కూడా మరి కనపడలేదు కదా అని చెప్పని మనం భావించుకోవచ్చు. మనకు రాక్షసులు అని చెప్పి అనగానే ఒక విధమైనటువంటి యొక్క ఆకారాన్ని చూపిస్తారు. జుట్టు విరబూసుకుని, పండ్లు కూరలు బాగా తేలి, మహాభీకరంగా భయంకరంగా ఉండేటువంటి యొక్క ఆకారములుగా మనం రామాయణాది గ్రంథాలలో చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ ప్రకారంగా చూసినట్లయితే మానవులు, ఈ మానవులలోనే రాక్షసులు ఉన్నారు, దేవతలు ఉన్నారు. సత్వ గుణములు కలిగి సాత్విక సంపద కలిగి ఉన్నటువంటి మానవులు మరి ఇతరులను బాధించటము, హింసించటము, వేధించటము, ఈ విధముగా క్రూరముగా క్రూరముగా ప్రవర్తించేటువంటి విధానం రాక్షసులు. రాక్షసులు అంటే ఒక ఆకారం అనేటువంటిది బాహ్యముగా తెలియటానికి ఏర్పాటు చేసినటువంటి విధానము. కానీ ఇవన్నీ కూడా చూస్తే మానవునిలో చేరి ఉన్నటువంటి గుణాలే. ఈనాడు కూడా చూసినట్లయితే మహాఘోరముగా ప్రవర్తించేటువంటి వారు మనం లోకంలో చూస్తూ ఉన్నాం. అందుచేత మహిషాసురమర్ధిని ఆనాడేదో మహిషాసురుడు ఏర్పడి లోకాలను బాధించాడు, హింసించాడు అని చెప్పేసి మనం చూసినట్లయితే అప్పటి నుంచి కూడా పరిపాలకులు అనేటువంటి వాళ్ళలోనే మనం ఈ విధానం చూస్తూ ఉన్నాం. హిరణ్యకశిపు, హిరణ్యాక్షుడు పరిపాలన చేశారు ఆ కాలంలో. వాళ్ళు గొప్ప తపస్సు వరాలు పొంది మరలా సమస్త లోకాలను బాధించి హింసించే విధానముగా ఉన్నప్పుడు శ్రీమన్నారాయణుడు నరసింహావతారముగా, కూర్మావతారం, వరాహ అవతారముగా వచ్చి సంహరించిన విధానం. వాళ్ళతో పాటు ఎంతోమంది రాక్షసులు మరి పుట్టినటువంటిది. నిరంతరంగా సాధువుల్ని హింసించటము, మహాత్ముల్ని బాధించటము, ఇవన్నీ కూడా మనం భాగవతంలో చూస్తున్నటువంటి అంశము. మరి తర్వాత కాలంలో రావణ కుంభకర్ణాదులు మొదలైనటువంటి యొక్క రాక్షస గణములు, ఇవన్నీ కూడా ఆనాటి కాలంలో సాధువులుగా ఉన్నటువంటి వారిని హింసించటము, బాధించటము, చంపటము, అనేక మందిని చంపి తినటం కూడా మనం రామాయణంలో చూస్తూ ఉంటాం. ఇలాంటి ఘోరాతి ఘోరముగా ఉన్నటువంటి వాతావరణం ఆనాడు మరి రాముడి యొక్క సహాయముతో వారి యొక్క పీడ వదిలిపోగా మునులందరూ కూడా ప్రశాంతముగా తపస్సు చేసుకోగలిగిరి. ఇట్లాగా మన చరిత్ర చూసినట్లయితే ఎక్కువగా ఈ రాజ్య పరిపాలన అనేటువంటి వారు ఆనాడు హిరణ్యకశిపు రాజ్య పరిపాలనా విధానముగానే అహంకార పూరితుడై ప్రజల్ని మంచిగా పరిపాలన చేయాలి, దయాభావంతో పరిపాలన చేయాలి, మంచితనాన్ని చూపించాలి, అహింస మార్గాన్ని బోధించాలి. హింస లాంటిది ఉంటే దండించి ఆయన్ను సరైన మార్గంలో పెట్టాలి. ఇది పాలకుల యొక్క ధర్మం ముఖ్యంగా. మరి పరిపాలన చేసేటువంటి వాడి దుర్మార్గంగా తయారైతే ఇంకా ప్రజలలో ఇంక రక్షణ ఆడ ఉంటుంది ఇంకా. కాబట్టి హిరణ్యకశిపు వాడు మరి గొప్ప గొప్ప వరాలు పొంది ఆ విధంగా బాధించడంతో ప్రజలందరూ కూడా ఎంతో బాధపడ్డారు. రావణుడు మరి వాడేమన్నా మంచిగా పరిపాలన చేశాడా అని చెప్పనంటే వాడికి తామసిక విధానముగానే మరి పెరిగి అందరినీ కూడా హింసించటం, బాధించటం చేయటం, మరి అలాంటి ఆ పరిపాలనా విధానములో అనేక మంది ప్రజలు బాధపడే పరిస్థితి. మరి ఆ తర్వాత కాలంలో దుర్యోధనుడు వాడు పరిపాలన చేసిన విధానమే. కాబట్టి పాలకులు అనేటువంటి వాళ్ళ అంశంలోనే మనం ఎన్ని కూడా చూస్తూ ఉన్నాం. మానవుడికి ఏమాత్రం కొంచెం
మాన మానవుని కంటే అతీత అంశములు వచ్చినట్లయితే అతనిలో అహంకారుడు తలెత్తుతూ ఉన్నాడు. సామాన్య స్థాయిలో ఉన్నటువంటి వాడు అహంకారాన్ని అదుపులో పెట్టుకుని ప్రవర్తించే విధానం ఉంటుంది కొంతవరకు. కానీ ఏదో కొంచెం వచ్చేయగానే పరిపాలన కానీ, డబ్బు కానీ, ఈ పదవులు కానీ ఇవి వచ్చేసినప్పుడు వ్యక్తిలో ఒక తెలియనటువంటి ఒక వాతావరణం ఒకటి చోటు చేసుకుంటూ ఉన్నది. అలాగా మనం చూస్తే పురాణాలలో మరి ఈ దుర్యోధనుడు మరి ఆ కాలంలో ఎంతోమందిని వాడు బాధించాడు, హింసించాడు. పాండవుల మీద కక్ష కట్టాడు. ముఖ్యంగా పాండవులపై కక్ష కట్టి అనేక వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు బతికుంటే మన యొక్క పదవికి ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే కొంతకాలం పాండురాజు పరిపాలన చేశాడు. తాను ప్రభువుగా ఉండి మా తండ్రి గారికి ఆ రాజ్యాన్ని ఏదో చూడమని చెప్పని ఇచ్చాడు. ఆయన శాపవశాత్తు మరణించాడు. మరి ఆయన బిడ్డలు కలిగారు. రేపొద్దున్నే వీళ్ళు మా రాజ్యము, మేము పరిపాలకులం, మాది అని చెప్పనే విధానంగా ఎక్కడ ఏర్పడుతుందో వీళ్ళకి అనేటువంటి యొక్క ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా మరి లేకుండా చేసినట్లయితే మన పాలనకు నిష్కంటకం ఏర్పడుతుంది, ఎలాంటి ఇబ్బంది కలగదు అన్నటువంటి విధానం. అడుగడుగున అతడు ఆపదలు కలగజేసే విధానం. విషం పెట్టాడు, నదిలో తోశాడు, లక్కింట్లో పెడతా కాల్చబోయాడు, ఎన్ని విధాయకాలు చేశాడు. అయితే ఎన్ని చేసినప్పటికి కూడా సాత్విక గుణం గలవాడికి క్షమాగుణమే కనబడతా ఉంటుంది. ఎన్ని చేసినా కానీ సహించుకుంటూ ఉంటారు. పోనీలే మనవాడే లేవాడు దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, మారకపోతాడా, అతని బుద్ధి మారకపోతుంది. ఏదైనా చేసినట్లయితే మన పెత్తల్లి బాధపడుతుంది, పెత్తండ్రి బాధపడతాడు, వాళ్ళని బాధపెట్టిన వాళ్ళం అవుతాం. ఇది ఒక సాత్విక గుణం చేరి ఉన్నటువంటి వారిలో ఎన్ని పెట్టినప్పటికీ కూడా వాళ్ళలో క్షమాగుణం అనేటువంటిదే కనబడుతుంది. మరి భీష్ముడు పిలిపించి ధర్మరాజుకి యువరాజు పట్టాభిషేకం చేశాడు. చేసిన తర్వాత మళ్ళా దుర్యోధనుడు వాళ్ళ మీద గొడవ పెట్టుకున్నాడు. అది చూసి ధృతరాష్ట్రుడు, ఆయన ఇక్కడ ఉంటే ఇబ్బందిరా, నాకు శాంతి లేదు, మీకు శాంతి లేదు, వాడు మారడు, వాడు మారే విధానం కాదు, ఎంత చెప్పినా వాడి గుణం మారదు, వాడు స్వాభావికంగా ఆ విధంగా వాడు పుట్టాడు, రాక్షసాంశంతో పుట్టాడు, తనకు ఏమి చేయగలిగే అవకాశం లేదు. నాయన మీరు సాత్వికులు కాబట్టి నా మాట వినండిరా, మీకు ఇంద్రప్రస్థాన్ని ఇస్తూ ఉన్నాను, పోయి అక్కడ పరిపాలన చేసుకోండి, ఇక్కడ వద్దు, మీరు ఉంటే శాంతిగా ఉండే అవకాశం లేదు అని చెప్పిన ధృతరాష్ట్రుడు ఇంద్రప్రస్థాన్ని ఇస్తే అది కొండలు, గుట్టలు, చెట్లు, పొట్టలు. దాన్ని ఏదో వాళ్ళు కృష్ణ పరమాత్మ సహాయంతో నగరాన్ని నిర్మాణం చేసుకుని ఆశ్చర్యకాలంలో 10 మందిలో మంచి సంపాదించుకొని 10 మందికి చేరువై రాజ్య విస్తరణ చేసుకుంటే అది సహించలేక అది చూసినటువంటి వాడి వాళ్ళని పిలిపించి జోదంలో కూర్చోబెట్టి ఆ ప్రకారం రాజ్యం అంతా లాగేసుకొని అరణ్యపాలు చేశాడు. ఇంత అరణ్యవాసాలు చేసి, అజ్ఞాతవాసములు చేసి, నానా తెప్పలు పడి, నానా దుఃఖాలు పడి, చివరికి మళ్ళా విరాట్ నగర రాజు నుంచి రక్షణ పొంది ఆ తర్వాత కృష్ణ పరమాత్మ సహాయంతో మరి ఏం చేయాలి అనే సమాలోచన చేసినప్పుడు అక్కడ అడిగాడు కృష్ణ పరమాత్మ, అయ్యా ఏం చేద్దాం చెప్పండి, ఏం చేయమంటారు, యుద్ధమా లేకపోతే వియ్యమా అని అన్నప్పుడు కృష్ణుడు పాండవులు అక్కడ చెప్పిన మాట, సరే ఇంతకాలం ఏదో అయ్యింది కాబట్టి వాడు దుర్మార్గంగా ప్రవర్తించాడు, మనం ఇంకా వాడిని ఏం చేయగలుగుతాము, ఏం చేసినా పెద్ద ఆయన బాధపడతాడు, పెత్తండ్రి బాధపడతాడు, పెత్తల్లి బాధపడుతుంది, కనుక సహించుకుందాం, ఏదో కాస్త మాకు రాజ్యం ఇచ్చినట్లయితే ఏదో ఎలుకుంటామని చెప్పిన మళ్ళా వాళ్ళల్లో శాంతగుణమే కనబడుతుంది. ఇది ఒక సాత్వికు దైవీ గుణములు అనేటువంటి విధానముగా పాండవులలో అప్పటికి కూడా ఎన్ని కష్టాలు పెట్టి, ఎన్ని దుఃఖాలు పెట్టి, ఎన్ని ఇబ్బందులు పెట్టి, ఇంత నానా రకాలుగా వాళ్ళని వేదన పాలు చేసి ద్రౌపదిని ఈడ్చుకొచ్చి నిండు సభలో అవమానపరిచి ఎన్నో చేశాడు. చేసినా కానీ
చివరికి ఇక నా ఆ అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత ఏం చేయమంటారు పాండవులారా అని కృష్ణ పరమాత్మ అడిగితే, ఏం చేద్దాం స్వామి, వాడు ఏదో దుర్మార్గుడు, వాడు మారడు, కాబట్టి మీరన్నా కాస్త వాడికి మంచి చెప్పి యుద్ధం లేకుండా చేయండి, యుద్ధం వస్తే చాలా జన నష్టం అవుతుంది కాబట్టి యుద్ధం లేకుండా చేయండి, సంధి చేయండి అని చెప్పని 5గురు మాట్లాడతారు. ద్రౌపది అమ్మగారు మాత్రమే కొంచెం రోషంతో మాట్లాడుతుంది. వీళ్ళంతా చవటలాగా అయిపోయారు, కృష్ణ నువ్వు వెళ్తే యుద్ధమే సిద్ధం చేసుకురా, నేను నిలబడతా యుద్ధం చేయటానికి, వీళ్ళే నిలబడరేక, నేనే యుద్ధం చేస్తా, వాళ్ళందరం ఓడిస్తా అని చెప్పేసి అని ఆమె గోరున ఏడుస్తుంది. ద్రౌపది, అమ్మ నువ్వు ఏడవమాక, ఏం కాదులే, నీ సంకల్పం నెరవేరుతుందని చెప్పి ఆ ప్రకారంగా మరి రాయబారం చేసినా చివరికి యుద్ధమే సిద్ధమైంది. ఆ యుద్ధంలో ఎంతోమంది రాజులు సమస్యపోయారు, ధర్మ సంస్థాపనార్థాయ. కనుక రాజరికపు విధానాలుగా ఉన్నటువంటి పరిపాలకులు చేస్తున్నటువంటి విధానం చూస్తే ఈనాడు లేదా ఆ పరిపాలనా విధానం అనే మాటకి ఎవరికి వారు చూస్తున్న అంశమే, ఇంకా ప్రత్యేకంగా చెప్పేది ఏమీ అవసరం లేదు. ఏమి ఇట్లా మనకి ఆది నుంచి కృత త్రేత ద్వాపర యుగ కలియుగ ఈనాడు కూడా చూస్తే అదే తరహాలో పరిపాలనా స్థాయిల్లో ఉన్నటువంటి వారు ధర్మ పరిపాలన చేయాల్సింది, న్యాయ పరిపాలన చేయాల్సింది, 10 మందికి మేలు చేయాల్సింది, మంచిని చేయాల్సింది పోయి విద్వేషాలతో, కక్షలతో, ప్రతీకారాలతో, వైరాలతో, కోపతాపాలతో ప్రవర్తించేటువంటి విధానముగా ఉన్నటువంటిదే మనం చరిత్ర చూసినట్లయితే అంతా కూడా దుర్మార్గ విధానమే కనబడుతుంది. రామాయణం చూసినా, భారతం చూసినా, దేవి భాగవతం చూసినా అంతా కూడా చూస్తే ఒక దుర్మార్గ విధానం కనబడుతుంది. కాబట్టి రాక్షసులు అంటే వాళ్ళకి కూరలు ఉంటాయి, నల్లగా జుట్టు నల్లటి ఆకారం ఉంటుంది, పెద్ద ఆకారం అలా ఉంటాయి అనేటు విధానముగా మనకు వాటిలో చిత్రీకరించారు. కానీ లోకంలో ఉంది ఎవరంటే అంతా మానవులే. ఈ మానవుల విధానంలోనే ఆ ప్రవృత్తి విధానాన్ని ఆ విధంగా మనకు బయటపెట్టి చూపించినటువంటి సన్నివేశము. ఆ ప్రకారంగా మరి శ్రీమన్నారాయణుడు ఆయన వంతుగా ఆయన ధర్మ సంస్థాపన చేస్తూ ఉన్నాడు, పరమశివుడు ఆయన వంతుగా ఆయన ధర్మ సంస్థాపన ఆయన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రకారముగా చేసేటువంటి దానంలో ఈనాడు అమ్మగారి వంతు వచ్చింది, జగన్మాత వంతు వచ్చింది. ఎందువల్ల అని చెప్పానంటే మహిషాసురుడు తపస్సు వాడు వరాలు పొందాడు. ఏ యొక్క నరుడి చేత, మనుషుని చేత చావు ఉండకూడదు, మానవుని చేత, దేవతల చేత, ఎవరి చేత చావు ఉండకూడదని. మరి స్త్రీ ఉంది కదా, కోరుకోలేదే అని చెప్పని అడిగితే స్త్రీ అబల, ఆమె ఏం చేస్తున్నాను, కనుక ఆమెని ప్రత్యేకం కోరుకోవాల్సిన అవసరం లేదు, స్త్రీ వల్ల నాకు అపాయం లేదు, ఆమె అబల ఏమి, అందువల్ల ఆమె చేయగలిగింది ఏమి లేదు అని చెప్పన్న ఉద్దేశంతో వాడు దేవతల చేత, మిగతా రాక్షసులు, గంధర్వులు వీళ్ళందరి చేత చావు లేకుండా వరాలు పొందిన విధానం. ఏమి రక్షణ కవచంగా పెట్టుకున్నాడు, అందరినీ బాధించాడు, హింసించాడు, వేధించాడు. దేవతలందరూ కూడా తలబడి యుద్ధం చేశారు. శ్రీ మహావిష్ణువు, పరమశివుడు, ఇంకా ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, ఇలాది దేవతలందరూ కూడా యుద్ధం చేసినా కానీ వాడిని కోశాన సంహరించే అవకాశం కనపడలేదు. ఎందువల్ల అంటే ఆ విధముగా వాడు వరాలు పొందాడు. ఈనాడు చూస్తే మరి ఈనాడు వెనకాల రక్షణ కవచాలు ఉంటాయి. కొన్ని రాజ్యాంగ విధానములో పోలీసు వర్గం కానీ ఇతర వర్గాలు కానీ ఆ బలగాన్ని పెట్టుకుని ప్రవర్తించే విధానం ఈ కాలంలో ఉంటుంది. ఆ కాలంలో వరాలు పొంది ఆ ప్రకారంగా వాళ్ళు వర ప్రభావంతో ప్రవర్తించే విధానం ఆనాడు ఉన్నది. ఆనాడు ఆ ప్రకారం, ఈనాడు ఈ ప్రకారం. మరి ఆ విధంగా దేవతలందరూ యుద్ధం చేసినా కానీ వాడు మరి మరణించలేదు, ఏమి చేసేది లేక చివరికి దేవతలందరూ కూడా సమావేశమయ్యారు. ఏమి శ్రీమన్నారాయణ ధర్మ సంస్థాపనార్థాయ అన్న అవతారం దర్శించావు, ఎంతోమందిని సంహరించావు, లోక కంటకులను తీసివేశావు, ధర్మ సంస్థాపన చేశావు, అందరికీ శాంతి చేకూర్చావు. అలాంటి యొక్క నీవు కూడా ఈనాడు వెనకంజి చేసి ఏం చేయలేకపోతున్నావే అని చెప్పానంటే అప్పుడు చెప్పాడు, ఏం చేసేదే మన వాడే కదా బ్రహ్మదేవుల వారు, మన త్రిమూర్తుల్లో ఒక మూర్తే బ్రహ్మదేవుడు, ఈయన పోయి వరాలు ఇచ్చేసాడు వాడు సాగు లేకుండా అని చెప్పాను మన చేత. ఈయన తప్పు అసలు ముందు అని చెప్పని వాళ్ళు కొంచెం మాట్లాడుకున్నారు.
సరే ఏం ఎట్లయినా సరే ఆ కంటకుండా తీసేయాలి అన్నటువంటి భావనతో దేవతలందరూ కూడా సమీకరణ అయ్యి వాళ్ళల్లో ఉన్నటువంటి యొక్క శక్తులన్నిటినీ కూడా దారపోశారు. విష్ణుశక్తి, శివశక్తి, బ్రహ్మశక్తి, అగ్నిశక్తి, వరుణశక్తి, వాయుశక్తి, ఇట్లా మన దైవ భాగవతంలో చూస్తే ఇదే అంశం మీకు కనబడుతుంది అక్కడ. కనుక మన వల్ల కానటువంటి యొక్క విధానం కాబట్టి మనలో ఉన్నటువంటి యొక్క శక్తులన్నిటినీ కూడా కలిపి ఒక మహాశక్తిగా తయారు చేద్దాం, ఆ శక్తి ద్వారా వాడిని ఓడిద్దాం అని చెప్పేసి అని అప్పుడు ఈ దేవతలందరూ కూడా వారి వారి శక్తులను ఒక సమీకరణ చేశారు. ఒక ప్రోగుగా పోస్తే ఆ మహాశక్తిగా అవతరించినటువంటి ఆ అమ్మయే ఆది పరాశక్తిగా అన్నారు. కనుక ఆ శక్తి అందరిలోనూ ఉన్నది, సకమస్త మానవులలో దేవతలలో ఉన్నది. కాబట్టి ఆ ప్రకారముగా దేదీప్యమానముగా దివ్య సుందరిగా ప్రకాశమానముగా ఉన్నటువంటి జగజ్జనని జగన్మాత అంబికాదేవి జగన్మాతకు మరి అందరూ కూడా వారి వారి వద్ద ఉన్నటువంటి యొక్క ఆయుధాలన్నిటినీ కూడా సమర్పించారు. శ్రీమన్నారాయణుడు గదా చక్రాన్ని, పరమశివుడు త్రిశూలమును, అగ్నిదేవుడు తన యొక్క ఆయుధాన్ని, వరుణుడు తన పాశాన్ని, ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని, ఇట్లా అందరూ కూడా వారి వద్ద ఏవైతే ఉన్న ఆయుధాలు అన్నిటినీ కూడా ప్రసాదించగా సహస్ర బాహువులు కలిగి అమ్మవారు దేదీప్యమానముగా మహాశక్తివంతముగా ప్రకాశింపబానముగా ఉన్నటువంటి జగన్మాత, అయినా నా ఆవిర్భావానికి ఏమిటి మీ యొక్క ఉద్దేశం అని చెప్పి అడిగితే అమ్మ ఈ ప్రకారంగా ఒకడు దుష్టుడు అవతరించాడు, వాడి పేరు మహిషాసురుడు అని చెప్పాను. మహిష దున్నపోతుకు పుట్టినవాడు, వాడు దున్నపోతులు పుట్టడం ఏంటి అని చెప్పానంటే ఇంకేం చెప్పాలి, ఇంకా లోకంలో తిడుతూ ఉంటారు కదా, ఒరే దున్నపోతా అని చెప్పి అంటూ ఉంటారు. కాబట్టి ఆ ప్రకారంగా వాడికి కన్ను మిన్ను తెలియక అందరినీ కూడా హింసించటము, బాధించటం, వేధించటం పనిగా పెట్టుకునేటువంటి వాడు ఇంక దేనికి పుడతాడు అనేటువంటి భావనతో వాళ్ళు ఆ విధంగా చెప్పి ఉండవచ్చు. కనుక మహిషాసురుడు అనేటువంటి రంభుడు కరంభుడు అనేటువంటి వాళ్ళు తపస్సు చేశారు. ఆ తపస్సుకి మెచ్చి అగ్నిదేవుడు వరం ఇచ్చాడు, ఏం కావాలో కోరుకోరు అని చెప్పని అంటే బలపరాక్రమం కలిగినటువంటి యొక్క పుత్రుణ్ణి మాకు ప్రసాదించాలని చెప్పిన వరం కోరుకుంటే తదాస్తన్నాడు అగ్నిదేవుడు. ఆ విధముగా రంభుడు చనిపోయాడు. కరంభుడు వాడు తపస్సు సాలించుకొని బయలుదేరి వస్తూ ఉంటే దారిలో ఒక వృషభం, అనగా దున్నపోతు, వృషభం కాదు దున్నపోతూ ఉంటే దాంతో రమించాడు. రమిస్తే అది మహాకోపావేశముతో తన యొక్క కొమ్ములతో వాడిని పొడిచి చంపేసింది. అతను చంపేసిన తర్వాత కొద్ది కాలానికి దాని గర్భం నుంచి పుట్టాడు వీడు, వాడే మహిషాసురుడు. వాడు కొమ్ములు ఉంటాయి వాడికి. అలాగా పుట్టి మరి లోకాలను బాధిస్తూ ఉంటే మరి ఆ యొక్క విధానముగా ఉన్నటువంటి వాడిని మేము యుద్ధం చేశాము, కాబట్టి మా వల్ల ఏం కాలేదు అమ్మ, మిమ్మల్ని ఆవిర్భవింపజేసుకున్నాం, కాబట్టి నువ్వు వాడిని సంహరించి సమస్త లోకాలకి శాంతిని చేకూర్చు అని చెప్పని త్రిమూర్తులు సకల దేవతలు ప్రార్థించగా అప్పుడు అమ్మవారు వారికి అభయాన్ని ఇచ్చి, నాయన మీరు నిశ్చింతగా ఉండండి, నేను వాడిని సంహరిస్తాను అని చెప్పేసి అని ఆ ప్రకారముగా జగజ్జనని జగన్మాత వాడితో హోరాహోరీ యుద్ధం మనకు దేవి భాగవతంలో వచ్చేటువంటి అంశము. మరి ఆ ప్రకారం యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు వాడి వక్షస్థలంలో శూలం పెట్టి పొడిస్తే వాని వక్షస్థలం నుంచి రక్తం చిందితే ఆ చిందిన రక్తం నుంచి భూమి మీద పడగానే అనేక మంది రక్త బీజులు పెట్టారు, కొన్ని వేల మంది రక్ష బీజులు పెట్టారు. ఒకటితో యుద్ధం చేయడానికి సమస్య అయిపోయింది, ఇంకెంతమంది పుడితే. అందువల్ల కాళీ మాత్రం ప్రార్థన చేస్తే ఆమె గారు వచ్చి భూమి అంతా కూడా అంతా నాలుక సాచింది, వాడు పడేటువంటి ప్రతి బొట్టు ఆమె తాగేసిన విధానము అని చెప్పని అట్లాగా 9 రోజులు అమ్మవారు హోరాహోరీ పోరాటం చేసిన విధానములో ఈ రోజున వాడిని సంహరించిన విధానం మహిషాసుర మర్దిని. కనుక ఈ ప్రకారముగా 9 రోజులు 9 రాత్రులు అమ్మవారిని మనం వివిధ రూపాలలో కొలుసుకునేటువంటి యొక్క విధానము. మరి అమ్మవారి యొక్క అవతారములన్నీ కూడా విశేషముగా శైలరాజ పుత్రికగా త్రిపుర సుందరిగా, బాలా త్రిపుర సుందరిగా, గాయత్రిగా, అన్నపూర్ణాదేవి, మహాలక్ష్మీదేవి, సరస్వతి, లలిత త్రిపుర సుందరి, దుర్గాదేవి, ఈ విధముగా అనేక అవతారములుగా మనం అమ్మవారిని కొలుసుకుంటూ ఉంటాం. అన్నీ కూడా అమ్మవారి యొక్క స్వరూపాలే.
ఒకే ఒక్క పరాశక్తి అమ్మవారిలో ఉన్నటువంటి వివిధ రూపాలుగా మనం భక్తి భావంతో సేవించుకునే విధంగా లలితాదేవిగా, గాయత్రీదేవిగా, లక్ష్మీదేవిగా, సరస్వతీదేవిగా వీళ్ళందరూ కూడా మన జీవితంలో వారు మరి మేలు చేసేటువంటి వారు. మన గాయత్రి మహామంత్రం ఉండాలి. గాయత్రి జపించటం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయి. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది గాయత్రి మహామంత్రం చాలా గొప్పది. దాన్ని మహాత్ములు ఎంతోమంది జపిస్తూ ఉంటారు. జపించడం వల్ల సమస్త దోషాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. అనేక బీజాక్షరములతో చేరి ఉన్నటువంటి మంత్రముగా మహాత్ములు మనకు ఇచ్చినటువంటిది. ఉపనిషత్తులు, తైత్రీయ ఉపనిషత్తుల్లో వచ్చిన మంత్రం ఇది. కాబట్టి ఆ ప్రకారంగా గాయత్రి ఏం చెప్పానంటే మనకున్నటువంటి శూద్రత్వాన్ని తొలగింపజేసి, మనలో ఉన్నటువంటి నీచత్వం తీసివేసి, అజ్ఞానాన్ని తీసివేసి, మన వ్యక్తిత్వమును బాగు చేసే విధానముగా ఉన్నటువంటి యొక్క అంశం గాయత్రి మహామంత్రం. మనం ఈ గాయత్రి మహామంత్రం తైత్రీయంలో నారాయణ ప్రశ్నంలో ఇవ్వబడ్డటువంటి గాయత్రి మహామంత్రం మీద దాదాపుగా సంవత్సర కాలం పాటు అధ్యయనం చేసుకున్నటువంటి విధానము అవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి, దర్శించుకోవచ్చు. ఇట్లా గాయత్రి అవతారం చాలా గొప్పది. పంచశీర్షపనైన వినియోగ 5 శిరస్సులు కలిగి 3 ఉదరములు కలిగి 3 పాదములు కలిగి 6 ఉదరములు కలిగి 3 పాదములు కలిగి 3 కనులు కలిగి అది అద్భుతమై ఉన్నటువంటి ఒక జ్ఞానపరమై ఉన్నటువంటి అంశముతో చేరి ఉన్నటువంటి గాయత్రి మాత, ఆమెను జపించటం చేత మనలో ఉన్నటువంటి ఆ దుఃఖాదులన్నీ కూడా దూరమైపోయే విధానం ఉంటుంది. కాబట్టి మరి అమ్మవారిని గాయత్రి రూపంగా ఆరాధించే విధానం, అట్లనే అన్నపూర్ణాదేవిగా ఆరాధించే విధానం. నిరంతరంగా మనకి ఒక ఆహారం కావాలి, అన్ని విధాయకాలుగా శాకాంబరిగా మానవులకు ఏ ఏ ఆహారములు కావాలో అవన్నీ ఆయా కాలాలలో అందిస్తున్నటువంటి విధానం. ఏ ఋతువులో ఏ పండ్లు కావాలో ఆ పండ్లన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. మనం కోరాల్సిన అవసరం లేదు. ఋతుకాలం వచ్చిందా అంటే అవన్నీ పుష్పించి పరాగముతో మరి పిందులతో, కాయలతో, పండ్లతో ఎంతో విరాజమానముగా సకల మానవులని అలరించి ఆదరించే విధానముగా పండ్ల వృక్షములు, అట్లనే కూరగాయలు, ఎన్ని రకాల కూరగాయలు, బెండకాయ, దొండకాయ, బీరకాయ, పొట్లకాయ, సొరకాయ, కాకరకాయ, ఈ 4 రకాల ఉన్నాయన్నీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహముతో మానవాళికి అందిస్తున్నటువంటి ఆహారము. అందరికీ కూడా ఆహారం ఇచ్చి ఆమె కాపాడుతుంది. కాబట్టి అన్నపూర్ణాదేవిగా అమ్మవారిని ఆరాధించుకుంటున్నాము అని చెప్పనంటే ఆమె అనుగ్రహముతో మన జీవనం ముడిపడి ఉన్నది. కాబట్టి కనుక ఆమెను ఆరాధించుకోవటం కృతజ్ఞతాభావనగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారంగా అన్నపూర్ణ అమ్మవారిని ఆరాధించుకోవటం, అట్లా మహాలక్ష్మి మహాదేవి క్షీరసాగర కన్యక లక్ష్మీం ఆ క్షీరసాగర కన్యక అని చెప్పేసి అమ్మవారిని కొలుస్తూ ఉంటాం. అమ్మవారు లేకపోతే మనకు ఏ కార్యము జరగదు. ఏమి కావాలన్నా అమ్మవారు ముందు ఉండాలి, లక్ష్మీదేవి ముందు ఉండాలి. సన్యాసులు సహితం కూడా అమ్మవారి అనుగ్రహం లేకపోతే ఆశ్రమాలు కూడా గడిచే అవకాశాలు లేవు. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా దాటుకోవాలంటే అమ్మ అనుగ్రహం ఉండాలి, లక్ష్మి అనుగ్రహం ఉండాలి. ఉంటేనే బిడ్డలకు మంచి చదువులు, ఉద్యోగములు, ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళు, ఎన్ని నానా రకాలై ఉన్నటువంటివన్నీ కూడా సక్రమంగా జరగాలని చెప్పానంటే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ముఖ్యంగా ఉండాలి. కాబట్టి అట్లాగా లక్ష్మీ అవతారముగా ఈ సమయంలో ఆరాధించుకోవటం, మరి సరస్వతీదేవిగా ఆరాధించుకోవటం, విద్యాస్వరూపిణి, విద్యారాణి, ఏ సమస్త విద్యలకు ఆమె మరి మూల స్వరూపిణి. కాబట్టి బిడ్డలందరూ కూడా విద్యావంతులై చక్కటి భవిష్యత్తులో మంచి మార్గములుగా పయనించి వాళ్ళు ఉన్నత స్థాయిల్లో ఉద్యోగములు చేసుకుంటూ సుఖంగా ఉండాలని చెప్పనంటే ఈ సరస్వతి మాత అనుగ్రహం ఉండాలి. కనుక చిన్నప్పుడే వాళ్ళకు తేనెతో శ్రీకారముగా చుట్టి కొంతమంది బిడ్డలకు ఆ విధంగా రాస్తారు, అక్షరాభ్యాసం చేయిస్తారు. కాబట్టి ఈ ప్రకారముగా మరి జీవితంలో సరస్వతి అమ్మవారు చాలా మరి ఉపయుక్తముగా ఉన్నది. భౌతికముగా జీవితాన్ని జీవించుకోవాలన్నా విద్య ఉండాలి. అట్లనే పారమార్థికముగా మోక్ష మార్గంలో పయనించేటువంటి యొక్క అపేక్ష ఉన్నటువంటి వారికి జ్ఞాన విద్య, జ్ఞాన సరస్వతి, భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు ఇత్యాది గ్రంథాలు ఎన్నో ఉన్నటువంటి సరస్వతి స్వరూపిణి, జ్ఞాన సరస్వతి స్వరూపిణి అమ్మవారు
అట్టి అమ్మవారిని కూడా స్మరించుకోవాలి, పూజించుకోవాలి, తలంచుకోవాలి అనేటువంటి భావనతో ఈ నవరాత్రుల యొక్క విధానములో సరస్వతి అమ్మవారిని కూడా చక్కగా ఆరాధించుకునే విధానము. మరి ఇవన్నీ చూసినప్పుడు మనకు అవన్నీ కూడా జ్ఞాపకం రావాలి. గాయత్రి మహామంత్రం జ్ఞాపకం రావాలి, అన్నపూర్ణమ్మ చేసేటువంటి ఉపకారం జ్ఞాపకం రావాలి, మహాలక్ష్మి అమ్మవారు అనుగ్రహ భావన కలిగి ఉండాలి. లక్ష్మీ అమ్మవారిని కూడా మరి ఈనాడు చక్కగా ఈ ధర్మ విధానముగా ప్రవర్తింపజేసే విధానముగా ఉండాలి. ఈనాడు గౌరవిస్తే ఆ శ్రీదేవిని రాబోయే జన్మలలో అనుగ్రహం ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఆమెను నానా రకాలై ఉన్నటువంటి యొక్క వాటిల కోసంగా వినియోగింపజేయటం, అనగా దుష్ట కార్యములు, దుండగ కార్యములు, ఇతరులని హింసించటము, బాధించటము, చంపటము ఇత్యాది ఏ ఉన్నాయో అలాంటి వాటికి కూడా ఆ ధనాన్ని వినియోగించి అలాంటి కార్యములు చేసే లోకంలో ఉన్నారు. అలాగా చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహం రాబోయే కాలంలో ఉండదు, రాబోయే జన్మలలో ఉండదు. కనుక ఆ తల్లిని గౌరవించి సత్కార్యములుగా, మంచి మార్గములుగా వినియోగింపజేసినట్లయితే ధనాన్ని ఆమె అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది, పుష్కలంగా వారింట్లో ఉంటుంది. లేకుంటే దూరమైపోతుంది. ఈ జన్మలో ఒకవేళ వాళ్ళ కటాక్షించిన రాబోయే జన్మలలో వాళ్ళ దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి ఆ యొక్క లక్ష్మీ శ్రీదేవి పట్ల అందరూ కూడా మంచి భావనతో సత్కార్యములు ఉన్నంతలో కొంత భాగాన్ని తీసి సత్కార్యములు, ఆశ్రమానికి సేవయో, గురువులకు దక్షిణో, ఇట్లా వృద్ధాశ్రమాలకు ఏమన్నా ఇవ్వటమో, ఆలయ నిర్మాణాలు చేయటమో, విద్యా వ్యవస్థలు స్థాపించటము, పేదవాళ్ళను కాపాడటము, ఇలాంటి కార్యములు చేసినట్లయితే భగవంతుడు మెచ్చుకుంటాడు, లక్ష్మీ అమ్మవారు మెచ్చుకుంటుంది. కాబట్టి ధనాన్ని వినియోగింపజేసేటువంటి విధానములో కొంచెం వివేకము కలిగి ఉండాలి. అలాగా ఉన్నట్లయితే రాబోయే జన్మలలో వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం పుష్కలంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా సరస్వతి విధానం కూడా భౌతిక విద్యల వారికి మాత్రమే పరిమితం కాకుండా భౌతిక విద్యలు జీవనం కోసంగా వినియోగింపజేసినప్పటికీ కూడా ఆ తర్వాత మరి ఆధ్యాత్మిక జ్ఞాన సరస్వతి విద్యను కూడా అధ్యయనం చేయాలి. కేవలం మానవుడు భౌతిక విద్యలకు మాత్రమే పరిమితమైపోయి ఆ జీవితాన్ని కేవలం భోగాయతనంగా బతకటానికి లౌకిక విద్యలు మాత్రమే అధ్యయనం చేసి ధనాన్ని ఆర్జించే విధానముగా పోతూ ఉన్నాడు. కాబట్టి ఆ ప్రకారంగా కాకుండా ఆధ్యాత్మిక విద్య కూడా ఉందనే విషయం గుర్తించి దాన్ని కూడా అధ్యయనం చేసే మార్గంలో పయనించాలనేటువంటి ఉద్దేశంతో సరస్వతి మాతను కూడా ఈ నవరాత్రుల్లో పూజ చేసే విధానం ఉంటుంది. లలితా త్రిపుర సుందరిగా అమ్మవారిని లలితాదేవిని ఆరాధించేటువంటి విధానం, దుర్గాదేవిని ఆరాధించే విధానం నవరాత్రులుగా పెట్టుకొని మరి 9 రోజులు కూడా వివిధ రూపాలుగా ఉన్నటువంటి యొక్క అమ్మవారిని సేవించుకుంటున్నాము అని చెప్పనంటే వారి ద్వారా మన జీవితానికి కలిగే ప్రయోజనం ఏమిటి అనే విషయాన్ని గుర్తించాలి. గాయత్రి మాత యొక్క ప్రయోజనం ఏమిటి, అన్నపూర్ణమ్మ వారి యొక్క ప్రయోజనం ఏమిటి, మహాలక్ష్మి యొక్క ప్రయోజనం ఏమిటి, సరస్వతి అమ్మవారి ప్రయోజనం ఏమిటి, లలితాదేవి యొక్క ప్రయోజనం ఏమిటి అన్నటువంటి విధానముగా మనం ఆయా దేవత స్వరూపాలను కేవలం ఇది అలంకారం చేసి చేతులలో సూరాలు పెట్టి నైవేద్యములు పెట్టి 90 రకాలు 110 రకాలు నైవేద్యములు పెట్టి నివేదన చేయించి చేసే విధానం ఒక భక్తి కోణంలో చేరి ఉన్నప్పటికీ కూడా మనం వాటిల్లో ఉన్నటువంటి పరమార్థాలను గుర్తించి అమ్మవారి కృప ఎప్పుడూ ఉండేట్లుగా మనం ప్రవర్తించగలగాలి. కనుక ఆ విధముగా ఆయా అవతారాలు ఏవైతే ఉన్నాయో అవతారముల యొక్క వైశిష్ట్యం ఏమిటి, అవతారాల యొక్క పరమార్థం ఏమిటి, దాంట్లో ఉన్న పరమార్థం ఏమిటి, దాని ద్వారా గ్రహించే జ్ఞానపరమైన అంశాలు ఏమిటి అనేటువంటి యొక్క వాట్లను ముఖ్యంగా మానవులు తెలుసుకోవాల్సి ఉంటుంది. నవరాత్రులు వచ్చాయి, సెలవులు ఇచ్చారు, ఇక దెబ్బతో మొత్తం రౌండ్ వేసేసి అమ్మవారి చివరిలో పూజ చేసి మళ్ళీ డ్యూటీల్లో జాయిన్ అవుతారు. పిల్లలకి సెలవులే, అయ్యగారులకి సెలవులే. ఇప్పుడు మా కాళహస్తి అంతా గుడి అంతా నిండిపోయింది, కార్లు నిండిపోయి బయటకు అడుగు పెట్టే అవకాశాలు లేవు ఎక్కడ. అటు తిరుమల కొండ కూడా మొత్తం నిండిపోయి ఉంటుంది. సరే, మంచిదే భక్తి విధానం. కానీ నవరాత్రులుగా అమ్మవారిని సేవించే విధానంలో మరి గాయత్రి మాత అంటే ఏమిటి, అన్నపూర్ణాదేవి అంటే ఏమిటి, మహాలక్ష్మి అంటే ఏమిటి, సరస్వతి అంటే ఏమిటి, దానివల్ల కలిగే ప్రయోజనం ఏమిటి, మన జీవితంలో పొందాల్సిన ప్రయోజనం ఏమిటి అనేటువంటి యొక్క విషయాలు కొంత వివేకంతో విచారించుకోవాల్సి ఉంటుంది అనేటువంటి భావన. కాబట్టి ఇక్కడ ఈ రోజున మహిషాసుర మర్దినిగా అమ్మవారు ఆ యొక్క మరి రుద్రాకారముగా మహాభీకరముగా
ఉంటున్నటువంటి యొక్క ఆకారం మహిషాసురుణ్ణి సంహరించిన విధానం. రేపు విజయదశమిగా రాజరాజేశ్వరిగా జమ్మి చెట్టుకు పూజగా అన్నీ రేపు ఉంటాయి. మరి ఈ పూట అమ్మవారు సంహరించిన విధానం మహిషాసురుణ్ణి అని. ఈ ప్రకారంగా అమ్మవారు మహిషాసురుని సంహరించిన విధానములో, అయ్యా ప్రజలారా, మీరు కూడా మీ మీ యొక్క విధానాలలో మిమ్మల్ని బాధించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ లిస్ట్ అంతా ఇవ్వండి, వాళ్ళని కూడా చూసుకుంటే వ్యవహారం అని చెప్పని కనుక అమ్మవారు లిస్టు అడిగితే ఎవరెవరు ఎంతమందిని రాసిస్తారు. ప్రతి ఒక్కరికి వాళ్ళ దృష్టిలో అమ్మ మమ్మల్ని బాధించే వాళ్ళు ఇదిగో ఈ పేర్లన్నీ మీకు ఇస్తున్నా, దాదాపుగా 25 మంది ఉన్నారు అని ఒకడు. మరొక వ్యక్తి ఇదిగో అమ్మ నన్ను బాధించే వాళ్ళు, నాకు విరోధంగా ఉన్నవాళ్ళు, నాకు శత్రువులుగా ఉన్నటువంటి వారు మొత్తం ఇదిగో 50 మంది ఉన్నారు, లిస్టు నీకు ఇస్తున్నాను అనే విధాయకాలుగా మరి చూసినట్లయితే లోకంలో బాధింపబడ్డటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక వాళ్ళు ఏం చేయలేక, ఎవరితో ఏం చెప్పుకోలేక లోపలే బాధపడుతూ ఉండిపోయేటువంటి పరిస్థితి లోకంలో చాలామందిలో ఉందన్నమాట. ఏం చేసే అవకాశాలు? బలహీనతా విధానం. ప్రభుత్వానికి చెప్పుకుందామా, కుదిరే వ్యవహారం కాదు. కేసు పెడదామా, అది ఎప్పుడు తేలుతుందో. కోర్టులో వేద్దామా, అది ఎప్పుడు తేలుతాయి కోర్టు కేసులు. కాబట్టి ఈ ప్రకారంగా ఏమి చేయలేక ఓర్పుతో కానీలే ఎట్లయితే అట్లా అవుతుంది అన్న భావంతో చాలామంది ఇతరుల చేత బాధింపబడుతూ, హింసింపబడుతూ, మోసపోతూ, వాళ్ళ అన్యాయముగా వాళ్ళ చేత మోసగింపబడుతూ ధనాన్ని కోల్పోయిన వాళ్ళు, ఐశ్వర్యాన్ని కోల్పోయిన వాళ్ళు, సంపదలు కోల్పోయిన వాళ్ళు, ఇతరుల చేత అవమానాలు పొందిన వాళ్ళు, ఇట్లా చూస్తే చాలామంది ఉన్నటువంటి విధానాలు. అమ్మవారు గనక ఈ సందర్భంలో అయినా లోకకంటకుడుగా ఉన్నటువంటి ఒక మహిషాసురుని సంహరించాను, ఇంకా ఇలాంటి వాళ్ళు ఏమన్నా ఉంటే మీరు లిస్టులు ఇవ్వండి అని అడిగితే మాత్రం అందరు తల ఒక లిస్టు అమ్మవారికి ఇచ్చేస్తారు. కాబట్టి ఇవన్నీ పూనుకుంటే మనకి ఈనాడు 100 కోట్ల 120 కోట్ల జనాభాలో 10 కోట్లు ఉంటుందేమో, మొత్తం పోతారు అంతే, ఏం మిగిలే అవకాశాలు లేవు. కాబట్టి అందుచేత ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అంశము మానవుడిని కాదు, మానవునిలో ఉన్నటువంటి యొక్క దానవుణ్ణి సంహరించాలి. మానవులను సంహరించుకుంటూ పోతే ఏముండదు. కురుక్షేత్ర సంగ్రామంలో కొన్ని లక్షల మంది పోయారు, చివరికి ఏమైంది? కనుక మళ్ళా పుడతారు. రైతు పొలంలో పైరు నాటితే కలుపు మొక్కలు వస్తాయి. ఆ రైతు పెట్టేటువంటి ఎరువులకి, పెట్టే నీరుకి బాగా తిని కలుపు మొక్కలని పైకి వచ్చేస్తాయి. కాబట్టి కలుపు మొక్కలు మొత్తం పీకేస్తాడు. పోయిందా అని చెప్పనంటే మళ్ళా వారం కల్లా మళ్ళీ ఇవి వచ్చేస్తాయి. మళ్ళా పీకేస్తాడు, మొత్తం పోయాయి అమ్మయ్యా అనుకున్నాడు. నీళ్లు పెట్టి ఎరువేసిపోయాడు. వారం అయిన తర్వాత వచ్చాడు, మళ్ళా వచ్చేసాయి. కాబట్టి ఈ ప్రకారం లోకంలో ఎన్నిసార్లు సంహరించినా మళ్ళా పుడతానే ఉంటారు. రాముడుగా వచ్చాడు, చంపాడు, అయిపోయిందా? అలా హిరణ్యకశిపుడుగా నరసింహస్వామిగా వచ్చాడు, చంపాడు, అయిపోయిందా? ఈ ప్రకారంగా చూస్తే పరశురాముడు 21 సారి ఆయన దండయాత్ర చేసి లోకమంతా ఆ గొడ్డలి అది పరమశివుడు ప్రసాదించాడు. బంగారపు గొడ్డలి అని చెప్పి అన్నారు. పరమశివుడు ఇవ్వగా 21 సారి దండయాత్ర చేసి లోకమైనటువంటి యొక్క కంటకులుగా ఉన్నటువంటి వారిని తీసి పారేశాడు. మళ్ళా పుట్టలేదా అంటే రైతు పొలంలో పీకేశాడు కలుపు మొక్కలు, మళ్ళా పుట్టాయి, మళ్ళా వచ్చాయి, మళ్ళా పీకేశాడు, మళ్ళా వచ్చాయి, మళ్ళా పీకేశాడు, మళ్ళా వచ్చాయి, ఈ పుడతానే ఉంటాయి అన్నమాట. కాబట్టి ప్రకారముగా మానవులను సంహరించడం కాదు, మానవునిలో చేరి ఉన్న దానవుణ్ణి సంహరించే విధానం చేయాలనేటువంటి యొక్క అర్థం ఇక్కడ. ప్రతి మనిషిలో దాగి ఉన్నటువంటి ఒక మహిషాసురుడు అని చెప్పానంటే అసుర గుణం, అది అహంకారముగా పోల్చుకోవచ్చు. అహంకారమే ప్రధానముగా చెప్తారు. విద్యాహంకారం, జ్ఞానాహంకారం, రూపాహంకారం, సౌందర్య అహంకారం, పదవి అహంకారం, ఎన్ని రకాలుగా ఉంటుంది ఈ అహంకారాలు. నానా రకాలుగా పుట్టేటువంటి యొక్క అహంకార విధానముతో మానవుడు ప్రవర్తించే విధానం ఉన్నది. కాబట్టి మరి ఆ ప్రకారముగా ఉన్నటువంటి అహంకార నిర్మూలనం చేయటమే మరి మానవత్వమును పెంపొందింపజేసే విధానము అవుతుంది అనేటువంటి ఒక పరమార్థాన్ని మనం గ్రహించుకోవచ్చు ఇక్కడ.
ఇన్ని రోజులు మనం మరి ఆ అమ్మవారి విధానములో శైలరాజ పుత్రికగా, దాక్షాయణిగా, సతీదేవిగా, బాలాత్రిపుర సుందరిగా ఉన్నటువంటి అవతారాల గురించి చెప్పుకున్నాం. గాయత్రి అంటే ఏమిటో అమ్మవారి గురించి చెప్పుకున్నాం. అన్నపూర్ణమ్మ వారి గురించి కూడా చెప్పుకున్నాం. ఈ ప్రకారంగా అన్నీ కూడా మరి పరమార్థ విషయములుగా ఉన్నటువంటి విధానములో మరి మానవుని లోపల చేరి ఉన్నటువంటి ఒకానొక అజ్ఞాన సంబంధమై అజ్ఞానపూరితమై ఉన్నటువంటి వృత్తి లోపల చోటు చేసుకుని ఉన్నది. ఆ ఒక్కదాన్ని తీసివేయగలిగితే వాడి జీవితం బాగా ఉండే అవకాశం ఉంటుంది. వాడు బాగా ఉంటాడు, పక్క వాళ్ళని బాగా ఉంచుతాడు, వాడు సుఖపడతాడు, పక్క వాళ్ళని సుఖపెడతాడు. కనుక లోన ఈ అహంకార వృత్తి, అజ్ఞాన సంబంధమైన వృత్తి ప్రవేశించినట్లయితే సమాజము బాధపడుతుంది, కుటుంబము బాధపడుతుంది, దేశమంతా బాధపడతా ఉంది. అనగా పై అధికారుల్లో చేరి ఉన్నదంటే దేశం మొత్తం బాధపడుతుంది. రాష్ట్రాలలో మంత్రుల్లో చేరి ఉందా అంటే ప్రజలందరూ బాధపడతారు. గృహంలో వ్యక్తిలో చేరి ఉందా అంటే గృహస్థులందరూ కూడా బాధపడతారు. ఈ ప్రకారముగా లోన ఉన్నటువంటి ఒక ఆసురీ సంబంధమై ఉన్నటువంటి వృత్తిని నశింపజేయటము అనేటువంటి ఒక అంశము. దాన్ని తొలగింపజేసుకున్నట్లయితే మానవతా ధర్మాలతో ప్రవర్తించే అవకాశం ఏర్పడుతుంది. చాలామందిలో ఇలాంటి ఆసురీ సంబంధమై ఉన్నటువంటి ప్రవృత్తి కలిగి ప్రవర్తించినప్పటికీ కూడా ఆ తర్వాత వాళ్ళు తమ తప్పును తెలుసుకొని మరి ఇట్లా ప్రవర్తించడం కారణముగా ఎంతోమంది సఫర్ అయ్యారు, ఎంతోమంది బాధపడ్డారు, ఎంతోమంది మనస్సును కుంగిపోయారు అనే విధాయకాలుగా కొంతమందిలో మార్పు రావడం లాంటిది మనం లోకంలో చూస్తూ ఉంటాం. అరే వీడంతా మంచిగా మారిపోయాడు, నిన్న మొన్న దుర్మార్గంగా ప్రవర్తించాడు, అందరిని వేధించేవాడు, రౌడీగా ప్రవర్తించాడు, కానీ ఎవరి యొక్క మహిమ కానీ మొత్తానికి వీడు మొత్తం మారిపోయి దైవభక్తుడు అయిపోయాడు, మంచిగా అయ్యాడు అని మనం లోకంలో చెప్పుకుంటూ ఉంటాం. చాలామందిలో అలాంటి మార్పులు అనేటువంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ప్రకారముగా వ్యక్తిలో మార్పు అనేటువంటిది తేవటం ప్రధానమైనటువంటి యొక్క అంశం. ప్రధానముగా ఆధ్యాత్మికం యొక్క పాత్ర, ఆధ్యాత్మ యొక్క ఉద్దేశం ఏంటని చెప్పనంటే మానవత్వమును పెంపొందింపజేసేటువంటి విధానము. కనుక మానవుడు తెలియక ప్రవర్తించే విధానం ఉంటుంది. ఎందుకంటే మానవుడు లోకంలోకి వస్తాడు ముడు సరుకు. ఎట్లయితే శిల్పి శిలను మలిశాడో శిల్పముగా, శిలను తీసుకుని శిల్పి శిల్పముగా మలిశాడు, అందముగా చేశాడు. ఆ ప్రకారముగా లోకంలో చాలామంది మరి లోన అజ్ఞాన సంబంధమైన వృత్తులతో, తామసిక సంబంధమైన వృత్తులతో జనించి వాళ్ళు దుర్మార్గంగా తయారై లోకాలను బాధించే విధానముగా వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా మంచి మార్గంలో నడిపాలి, మంచి మార్గంలో తీసుకురావటమే గురువు గారి యొక్క పని. మహాత్ముల పని ఏమిటంటే మరి వాళ్ళదేమో శిల్పాగారం, వీళ్ళదేమో మానవత్వమును పెంపొందింపజేసే శిల్పాగారం. శిలలుగా ఉన్నటువంటి యొక్క మానవులను శిల్పములుగా మార్చే విధానం. కాబట్టి ఆధ్యాత్మిక కేంద్రాలు ఏమిటని చెప్పానంటే వాళ్ళను తీసుకుని చక్కగా వాళ్ళని కూర్చోబెట్టి మంచి మార్గాన్ని ప్రబోధించి, దైవ మార్గం ప్రబోధించి, ధ్యాన మార్గాన్ని బోధించి చక్కగా వాళ్ళని మంచి వ్యక్తిత్వముగా ఉన్నటువంటి వాళ్ళని మలసటమే ఆధ్యాత్మిక మహాత్ముల యొక్క ఉద్దేశం. కొంతమంది మహాత్ములు అయితే జైలుకు పోతారు. సండే పూట వాళ్ళు సమయం తీసుకుంటారు. అయ్యా మేము మా యొక్క సంస్థ ఇది, మేము ఆధ్యాత్మిక సంస్థగా ఉన్నటువంటి వాళ్ళము. కనుక జైల్లో ఉన్నటువంటి వారు క్షణికావేశముతో, కోపావేశముతో మరి ఆ విధంగా తప్పు చేసి జైలుకు వచ్చారు వాళ్ళు. కనుక వాళ్ళకి మేము మంచిని బోధిస్తామని చెప్పేసి అని ఎంతోమంది సాధువులు, మహాత్ములు, సంస్థలన్నీ కూడా ఆ జైలుగా ఉన్నటువంటి విధానములో అధికారుల యొక్క పర్మిషన్ తీసుకొని వాళ్ళందరికీ కూడా మంచి జ్ఞానాన్ని ప్రబోధింపజేస్తారు. కాబట్టి ఆ విన్నటువంటి వాళ్ళల్లో ఏ కొద్ది మంది అయినా కూడా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తప్పు చేయాలనే భావంతో చేయలేదు. ఏదో ఆవేశం, ఏదో ఉద్వేగం, క్షణికావేశం ఇలాంటివన్నీ కూడా వ్యక్తుల్లో కలుగుతూ ఉంటాయి. మనకు కూడా ఆవేశాలు కలుగుతూ ఉంటాయి. సందర్భాలు వచ్చినప్పుడు ఒకసారిగా మరి మహా కోపావేశంతో ఊగిపోతూ ఉంటాం, ఆవేశాన్ని పొందుతూ ఉంటాం, ఉద్వేగాన్ని పొందుతూ ఉంటాం, పక్క వాళ్ళ మీద ఇరుసుగుపడతాం. ఇది సాధారణంగా లోకంలో మనిషిలో కలిగేటువంటి యొక్క భావాలు ఉన్నాయి. ఎప్పుడూ మంచిగానే ఉండవు, ఎప్పుడూ సాత్వికంగానే ఉండవు. కాబట్టి వ్యక్తిలో కొన్ని సందర్భాలలో ఆ యొక్క సందర్భాలు కానీ, ఆ సన్నివేశాలు కానీ, ఆయా
మరి సంఘటనలు కానీ వ్యక్తిని ఉద్వేగపరిచే విధానంగా ఉంటాయి. కానీ తమాయించుకున్నాడు కాబట్టి కొంచెం వాడు మరి అక్కడ జీవితాన్ని కాపాడుకోవడం జరుగుతుంది. ఆ విధముగా మా వ్యక్తిలో ఓర్పు, సహనము ఇలాంటివన్నీ కొన్ని బాగా పనిచేస్తూ ఉన్నప్పుడు కలిగేటువంటి ఉప్పెనలా కలిగేటువంటి యొక్క వాట్లను కొంచెం అణిసివేసి శాంతపరచుకుని మళ్ళా సాధారణ స్థాయిల్లో వ్యవహరించే విధానంగా వ్యక్తులు సాధారణంగా వస్తూ ఉంటారు. లోకంలో చాలా వరకు 100% మరి దాదాపుగా పెద్ద గొడవల వరకు, పెద్ద తగాదాల వరకు, పెద్ద కొట్లాట్ల వరకు, పెద్ద ఆవేశాలుగా పోతూ ఉంటారు. అయితే మళ్ళీ ఎమ్మటే వాళ్ళలో ఒక వివేకం కలిగి తన యొక్క ఆవేశాన్ని అణుసుకొని మన శాంత గుణం తెచ్చుకొని తమాయించుకొని వెనక్కి వచ్చే విధానాలు జీవితంలో చాలామందిలో కనబడతా ఉంటాయి. ఆ వేగముగా పోయినటువంటి విధానములో అతడు ఏమైనా చేయగలుగుతాడు. అట్లా చేశాడు అని చెప్పనంటే అట్లా చేసిన విధానాలే ఎక్కువ మంది జైల్లో మగ్గుతున్నటువంటి విధానం. అలాగా జైల్లో ఉన్నటువంటి వారు భార్య బిడ్డలకు దూరంగా, తల్లిదండ్రులకు దూరంగా, సమాజానికి దూరంగా, అయిన వాళ్ళకు దూరంగా ఉండి లోన బాధపడే పరిస్థితి చాలామందిలో ఉంటుంది. అలాంటి వారికి ఏదైనా మంచి మార్గం బోధిద్దామని చెప్పే ఉద్దేశంతో ఆధ్యాత్మిక సంస్థలన్నీ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళలో కూడా మంచి మార్పు అనేది వస్తుంది. జైల్లో పడేయటం యొక్క ఉద్దేశమే వాటిల్లో మార్పు రావాలి, మార్పు తేవాలి అనేటువంటి ఉద్దేశమే ఆ జైల్లో పడేయటం కూడా ఒక ఉద్దేశంగా చూసినట్లయితే. కాబట్టి వ్యక్తిని అతలాకుతలం చేసేటువంటివి, వ్యక్తిని ఆవేశపరిచేటువంటివి, వ్యక్తిలో వివేకాన్ని కూడా పూర్తిగా నాశనం చేసి రాక్షసుడుగా మార్చే విధానముగా వ్యక్తిలో ఉన్నటువంటి గుణాలు, ఆశ్రయ సంబంధ గుణాలు విజృంభించే పరిస్థితులు ఉంటాయి. అలాంటి వాట్లను తమాయించుకొని ఓర్పుతో వాటిని కంట్రోల్ చేసుకొని సంయమనం పరుచుకొని జీవితాన్ని మంచిగా గడుపుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ఈ గుణాలు అనేటువంటివి ప్రకోపించే సందర్భాలలో కొంచెం నైపుణ్యత కలిగి ఉండాలి. దానికి మార్గం ఏంటంటే కొంత దైవ ధ్యానం చేయాలి. ఇలాంటి ఆవేశాలు వస్తూ ఉంటాయి, కుటుంబాల్లో ఎక్కువగా ఉంటాయి. విడిగా ఉన్నటువంటి వాళ్ళకంటే కుటుంబాలలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఇలాంటివన్నీ ఎక్కువ శాతంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే 10 మందితో కూడిన వ్యవహారం కాబట్టి ఎవడో ఒకటి ఏదో చేస్తాడు. భార్య కానీ, భర్త, బిడ్డలు కానీ ఏదో జరుగుతూ ఉంటాయి కుటుంబంలో. అనుకున్నవి కాకుండా అనుకుని జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు యజమానిగా ఉన్నటువంటి వాళ్ళకు కానీ, ఇంట్లో ఉన్న పెద్దలకు కానీ ఆవేశం రావటం, కోపతాపాలకు గురి కావటం, అరుసుకోవటం, కేకలేసుకోవటం, గందరగోళాలు ఇవన్నీ ఉంటాయి. అవి ఎట్లాగా మనం సంయమనం చేసుకోవాలి అనేటువంటి మాట చూసినట్లయితే ఒక్కటే మార్గం, దైవ మార్గము, జ్ఞాన మార్గము. ముఖ్యంగా కుటుంబాలలో దైవ ధ్యానం చేయాలి, జపం చేయాలి. ఆవేశాలు వచ్చినప్పుడు ఎమ్మటే మనకు మంత్రం జ్ఞాపకం రావాలి, స్మరణ జ్ఞాపకం రావాలి. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి యొక్క మంత్రాన్ని చూడండి, మీరు జపం చేయండి. కాసేపట్లలో మనలో ఉన్న ఆవేశాలు మొత్తం కూడా అణిగిపోతాయి, సర్దుబాటైపోతాయి. అట్లాగే ఉపాయంతో మనం వాట్లను అణిసివేసుకోవాలే తప్ప ఆవేశపడితే మాత్రం పెద్ద పెద్ద గొడవలు వస్తాయి. ఈ గొడవల కారణం చివరికి పరిణామం ఏంటంటే మరి ఆ యొక్క కారాగారాల్లో మగ్గిపోవటం లాంటి విధానం అంతా ఉంటుంది. కాబట్టి వ్యక్తిలో మార్పు తేవాలనేటువంటి యొక్క ఉద్దేశమే ఈ దేవీ నవరాత్రుల లాంటి ఉత్సవాలన్నీ కూడా చూసినట్లయితే మనకు చూపించే విధానము ఈ విధంగా రాక్షసులయ్యా ఆవేశము గురయ్యారు, కోపావేశాలతో ఉన్నారు విధంగా అని చెప్పేసి మనకు చెప్పే ఉదంతాలు ఏమిటని చెప్పానంటే మనిషే వాడు కూడా మనిషే, అమ్మవారు యుద్ధం చేసిన కూడా మనుషులే, అందరూ మనుషులే. కాబట్టి మానవులలో పెరిగేటువంటి యొక్క ఉద్వేగాలు ఏవైతే ఉన్నాయో అవి అనర్థకాలకి హేతువు అవుతాయి. కాబట్టి మరి వాటిని అణిసివేసుకునే విధానంగా గాయత్రి మహామంత్రం అని, అన్నపూర్ణ అష్టకం అని చెప్పని, మహాలక్ష్మి మంత్రం అని, సరస్వతి మంత్రం అని, ఇవన్నీ ఏమిటని చెప్పానంటే మన వ్యక్తిత్వంలో చక్కదిద్దుకోవటానికి, సంయమనం పాటించుకోవటానికి చేసేటువంటి విధానములో ఒక భాగమైతే మరి మహిషాసుర మర్దిని అనే దాంట్లో పరమార్థ విషయంగా చూసినట్లయితే మరి లోన ఉన్నటువంటి ఆసురీ సంపత్తిగా ఉన్న గుణాలకి మెయిన్గా ఉన్నటువంటిది ఏంటంటే అహంకారము అని. ఆ అహంకారం అజ్ఞానపూరితమై ఉన్నటువంటి అహంకారం. కాబట్టి అహంకారం నశింపజేయాలని చెప్పనంటే అది అమ్మవారికి మాత్రమే సాధ్యమయ్యే పనిగా మనకి ఈ యొక్క దేవి భాగవతంలో వచ్చేటువంటి అంశం.
ఏమిటని చెప్పానంటే మన శరీరములో ఉన్నటువంటి ఏ యొక్క నరకానికి హేతువులుగా త్రివిధం నరకశేదం ద్వారం నాశనం ఆత్మన కామ క్రోధ లోభ చెప్పినట్లుగా నరకశ ద్వారం మానవులు నరకాన్ని చూపించే విధంగా నరక ద్వారంలో ప్రవేశింపజేసే విధానముగా ఉన్నటువంటి ఆసురీ సంపత్తి గుణాలకు మేనుగా ఉన్నటువంటి ప్రధానముగా ఉన్నటువంటి అహంకారం అనేటువంటి దానిని సంహరించడానికి మరి ఆ మనలో ఉన్నటువంటి 20 తత్వాలు జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు అంతరేంద్రియములుగా చూసినట్లయితే మరి ఆ యొక్క సర్వ ఇంద్రియాలకు మరి వాటికి దేవతలుగా ఉన్నారు. మనసుకి చంద్రుడు, బుద్ధికి బృహస్పతి, చిత్రజ్ఞుడు చిత్తానికి, రుద్రుడు అహంకారానికి, ఇట్లాగా ప్రాణవాయువులకు దేవతలు, జ్ఞానేంద్రియాల దేవతలు, ఇట్లా దేహమంతా దేవతా సముదాయం ఉన్నది. కానీ ఏంటంటే లోన ఉన్నటువంటి ఈ అహంకారం అనగా అజ్ఞానపూరితమైన అహంకారం దాన్ని నశింపజేస్తే సకల మానవులు శాంతిగా జీవిస్తారు. అహంకారం తీసివేసినట్లయితే అందరూ కూడా ఎంతో ప్రశాంతంగా జీవించే అవకాశం ఏర్పడుతుంది. నిరమమో నిరహంకార సహశాంతిం అధిగచ్చతి అని పరమాత్మ అన్నాడు. నిరమమ నిరహంకార మమకారము అహంకారములే ఇవి రెండు కూడా అశాంతికి కారణమయ్యాయని స్వామి చెప్పిన మాట. కాబట్టి ఆ ప్రకారముగా మరి లోన మరి ఉన్నటువంటి అహంకారాన్ని పూర్తిగా నశింపజేయాలని చెప్పి అన్నట్లయితే మరి ఇక్కడ అమ్మవారు జగన్మాత ఆవిర్భావం శక్తి స్వరూపిణిగా ఏర్పడ్డటువంటి అమ్మవారు సకల దేవతల శక్తులన్నీ కూడా సమకూడి ఏర్పడ్డటువంటి ఆకారముగా మన దేవి భాగవతంలో వచ్చేటువంటి అంశము. అట్లా మనలో కూడా మరి హంస యొక్క ఆశ్రయంలో ఉండి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ ధ్యాన విధానంలో ఉన్నప్పుడు అక్కడ జ్ఞానేంద్రియములు జడమయ్యాయి, కర్మేంద్రియములు జడమయ్యాయి, అంతరేంద్రియం జడమయ్యాయి, మొత్తం జడమయ్యే కొద్దీ మనలో ఒక శక్తి ఆవిర్భావం అవుతుంది. ఆ శక్తి ఆదిపరాశక్తిగా దాన్నే జ్ఞానశక్తిగా యోగ శక్తిగా చెప్పేటువంటి యొక్క అంశం. అటు యోగ శక్తి యోగ బలం రావాలని చెప్పి అన్నట్లయితే మరి జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు వాటిల్లో ఉన్న శక్తులన్నీ కూడా సమకూడితేనే మనలో ఆవిర్భావం అయ్యేటువంటి పరాశక్తిగా ఏర్పడేటువంటి విధానం. ఎక్కడేక మరి ఇంద్రియ సంబంధమై ఉన్న దేవతలందరూ కూడా మరి వాళ్ళు సద్దుమణిగారు వాళ్ళ శక్తులన్నిటినీ కూడా కలగలుపుకొని ఏర్పడ్డటువంటి మహాకారణ శక్తియే ఇక్కడ అమ్మవారు అని చెప్పిన అర్థం. అది యోగ సమాధిలో తురియ సమాధిలో సాధకుని యందు ఏర్పడేటువంటి ఒక శక్తి ఆది పరాశక్తి శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి శక్తి అని చెప్పి అన్నారు. ఆమె ఆవిర్భావం కావటంతో అనాదిగా ఉన్నటువంటి యొక్క అనేక జన్మ పరంపరలకు హేతువుగా ఉన్నటువంటి అనేక పాప కార్యాలకు హేతువుగా ఉన్నటువంటి మానవ జన్మ దుర్భరప్రాయముగా మానవ జన్మ పరంపరలుగా భవసాగరంలో ఈదులాడే విధానముగా ఎవరి వల్ల ఏర్పడుతుందో అలాంటి ఆ మూల కారణముగా ఉన్నటువంటి ఆ అహంకారాన్ని పూర్తిగా నశింపజేయగలిగేటువంటి విధానముగా అమ్మవారు అనగా ఆది పరాశక్తిగా శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిగా ఆవిర్భావం అయినటువంటి యొక్క ఆమె చేతిలోనే లోన ఉన్నటువంటి అహంకారుడు నశించటం జరుగుతుంది. ఎప్పుడైతే అహంకారం పూర్తిగా పోయిందో అట్టి వాళ్లకు కలిగేటువంటి యొక్క విధానం అహం బ్రహ్మాస్మి అనేటువంటి పూర్ణభావం ఏర్పడుతుంది, బ్రహ్మభావం ఏర్పడుతుంది. అట్టి బ్రహ్మజ్ఞానముతో బ్రహ్మభావనతో బ్రాహ్మీ అనుభవముతో ఉండటమే అది పండుగ, అది విజయదశమి. పండుగ, అది పండుగ, ఆనాడు పండుగ. ఎవరెవరి శరీరములో ఎవరైతే అహంకారాన్ని అమ్మవారి అనుగ్రహముతో నశింపజేసుకుంటారో కాబట్టి వారు బ్రాహ్మీ అనుభవాన్ని పూర్ణముగా ఆస్వాదించే అవకాశం ఏర్పడుతుంది. అహంకారం అడ్డు ఉన్నంత వరకు ఎవరో కూడా బ్రహ్మములు అడుగు పెట్టలేరు. అలాగా ఉన్నటువంటి వారు అహంకారం యొక్క విధానములో వారు చేసే కార్యాల కారణముగా అనేక జన్మ పరంపరల్లో మునిగిపోవటం, దుఃఖాలు మునిగిపోవటం, సమస్యల్లో మునిగిపోవటం లాంటిది అవుతూ ఉన్నది. అందువల్ల ఈనాడు సమస్త మానవాళి అంతా కూడా చూసినట్లయితే అహంకారాన్ని ముందు పెట్టుకుని వ్యవహరించే విధానముగా ఉన్నది. తత్కారణంగా అనేక దోషాలను సంపాదించుకోవటము, వాట్లను అనుభవించడానికి అనేక శరీరాలను దాల్చి లోకంలోకి రావటం, ఇది అందరికీ కలిగి ఉన్నటువంటి అంశం.
భవసాగరములో ఈదులాడేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అన్న విషయం చూసినట్లయితే మరి లోన ఉన్నటువంటి అజ్ఞానపూరితమై ఉన్నటువంటి అహంకారం అది ఉన్నంతకాలం జీవుడికి శాంతి లేదు, సుఖము లేదు. ఈ భవసాగరంలో ఎదటమే పనిగా ఉంటుంది. ఈ ప్రకారముగా ఈ అహంకారం వల్ల ఇన్ని జీవులు దుఃఖాల పాలవుతూ ఉన్నాయి. విశ్వములో ఉన్నటువంటి మానవ సముదాయం 130 కోట్లు అనుకోండి. ప్రపంచ జనాభా 1000 కోట్లు 100 కోట్లలో ఉందని చెప్పని ఇట్లా భూమి మీద ఉన్నటువంటి సకల జీవులన్నీ కూడా మరి ఈ యొక్క స్వరూప భావం నుంచి విస్మృతి చెంది మరి భవసాగరంలో ఈదులాడే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అన్నింటికి కారణం ఏంటంటే మూల కారణం అజ్ఞానము పూరితమైనటువంటి అహంకారం. అహంకార కారణముగా మరి యొక్క మానవుడు తన యొక్క దేహమును సాలించి తాను చేసిన పాపకార్యాలకి తిరిగి మరలా అనేక శరీరాలను దాల్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పశువుగా, పక్షిగా, క్రిమిగా, కీటకాలుగా, దోమలుగా, చేమలుగా నానా రకాలై ఉన్నటువంటి దేహములు పొందాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ జీవుడికి ఈ అహంకారుడు వల్ల. కనుక అట్టి వాడిని నశింపజేసుకోవాలని చెప్పన్నట్లయితే ఒకే ఒక్క మార్గం యోగ మార్గము. అట్టి యోగ మార్గము ద్వారా సమస్త ఇంద్రియాలని జడపరచి అన్నింటి యొక్క ఇంద్రియాల యొక్క శక్తులంతటినీ కూడా తీసుకొని మహాకారణముగా శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిగా ఆవిర్భవింప చేసుకున్నటువంటి నాడే అట్టి విధానములో అమ్మవారి అనుగ్రహముతో మహిషాసుర మర్దిని అహంకార మర్దిని అయిందా అంటే అది వాడి జీవితానికి ఆ పూట విజయదశమి, ఆ పూట పండుగ. విజయదశమి విజయం, జీవితంలో విజయం రావాలి. వెలిపగర గెలుపు గెలుపే వెలగుమతిన్ గెలువ వలయున్ అభ్యంతర శత్రువుల తద్విజయము మోక్షంబో. వెలిపగర బయట గెలుపు కాదయా, లోన ఉన్నటువంటి యొక్క అజ్ఞానాన్ని వాటిని జయించాల్సి ఉంటుంది. లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకము చిత్తము గెలువ నేరవు. నిన్ను నిబద్ధు చేయుని భీకర శత్రువులు ఆరూరు, ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో విరోధి లేడొకడు, నేర్పున చూడుము దానవేశ్వరా అని అంటాడు ప్రాదుడు. లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకమును చిత్తమును గెలువనేరవు. నిన్ను నిబద్ధు చేయుని భీకర శత్రువులు ఆరుగురు, నిన్ను పతనం చేసేటువంటి వాళ్ళు వారయ్యా. కాబట్టి లోన ఉన్నటువంటి శత్రువులను జయించు, లోన ఉన్న అజ్ఞానాన్ని జయించు, లోన ఉన్న అహంకారాన్ని జయించు. అటు అహంకారాన్ని జయించిన విజయమే విజయదశమి అనేటువంటిది. అలాంటి అంశాన్ని ప్రతి ఒక్క వ్యక్తి కూడా జీవితంలో పొందాల్సి ఉంటుంది. అలా కాకుండా ఎన్ని విజయదశములు వస్తూ ఉన్నా, ఎన్నిసార్లు ఎన్ని నవరాత్రులు మనం చేసుకుంటూ ఉన్నా, ఎన్ని విధాయకాలకు అమ్మవార్లను మనం చేయించుకుంటూ ఉన్నా, లోనే పెట్టుకున్నాము అని చెప్పానంటే ఈ భవసాగరాలు వేదాలసే ఉంటుంది. కనుక బాహ్యముగా మనకు చూపించారు అని చెప్పానంటే అది అంతరములో సాధించాలనేటువంటి ఒకనొక అంశం. అంతరములలో ఉన్నటువంటి అంశాలను బయట చూపించే అవకాశం లేదు. కాబట్టి బయట అనేది ఒక ఉదంతములుగా మనకు చెప్పి అయ్యా ఇది ఈ అంశము లోపల ఉన్నది, లోన ఉన్న అంశాన్ని నువ్వు జయించగలిగితే నీ జీవితానికి విజయమే, దిగ్విజయముగా విజయమే. కనుక ఆనాడు నువ్వు ఆత్మ యొక్క రాజ్యాన్ని అధిరోహిస్తావు, ఆత్మసుఖాన్ని పొందగలుగుతావు, బ్రహ్మానందాన్ని పొందగలుగుతావు అనేటువంటి విధానముగా మహిషాసుర మర్దిని అమ్మవారు చేసింది. అంటే మనలో ఉన్నటువంటి యొక్క అహంకారపూరితమైనటువంటి మహిషాసురుణ్ణి మనలో ఉన్నటువంటి శుద్ధసాత్విక బ్రహ్మాకార వృత్తిగా పరాశక్తిగా ఉన్నటువంటి ఆది పరాశక్తి ఆమె అనుగ్రహముతోనే అహంకారం సంపాలించి ఉంటుంది. కాబట్టి ఆమె ఆవిర్భావానికి తగినటువంటి యొక్క ఏర్పాటు మనం చేసుకోవాలి. గురోపదేశాన్ని పొంది బ్రహ్మోపదేశాన్ని పొంది మరి పద్మాసనాశివుడై అంతర్ముఖ మనస్సు గలవారై అంశ యొక్క ఆశ్రయం గలవారై చేసేటువంటి యొక్క సాధనా సంబంధ అంశమే ఆ దేవిని మనం ఆరాధించటము, దేవి అనుగ్రహానికి పాత్రలం కావటము. తత్కారణంగా మనలో ఉన్నటువంటి యొక్క అహంకారాన్ని జయించి విజయాన్ని పొందేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ పరమార్థ అంశాన్ని మనం గ్రహించి ఆ మార్గంలో పోగలిగితే వారి జీవితంలో విజయదశమి మరి చక్కగా సార్థకముగా నిర్వర్తింపబడే అవకాశము ఏర్పడుతుంది. అలాంటి శక్తిని, భక్తిని, సామర్థ్యమును, యోగ శక్తిని అమ్మవారు మనకు ప్రసాదించి ఆ పరమార్థ విధానంలో ప్రయాణం చేయించి
శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులమై అనాదిగా ఉన్నటువంటి యొక్క అజ్ఞానాత్మకమై ఉన్న అహంకారాన్ని నశింపజేసుకొని స్వరూప భావాన్ని పొంది మనం విజయముగా ఆ విజయ దుర్గగా అమ్మవారు విజయేశ్వరిగా ఉన్నటువంటి దానములో మనందరం కూడా అమ్మవారి యొక్క ఆశ్రయములో మోక్ష స్వరూపులమై మోక్షధామాన్ని పొంది బ్రహ్మానుభవముతో విరాజులుదముగాక అని చెప్పని కోరుకుంటూ ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.